యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల వారు పీడిఎస్యు, ఏఐఎఫ్, డిఎస్, డిఎస్ఏ, ఎస్ఎస్యు, ఏఐడిఎస్ఓ, బిఆర్ఎస్వి, బిఎస్ఎఫ్, డిఎస్యు, పిఎస్పి మొదలైన సంఘాల ప్రతినిధులు ఈరోజు కాకతీయ యూనివర్సిటీ యొక్క భూముల్ని రక్షించాలని ఉద్యమానికి పూనుకుంటున్నారు. యూనివర్సిటీలో ఉన్న మొత్తం 463 ఎకరాల భూమి. ఈ 463 ఎకరాల భూమిలో ఆల్రెడీ ఒక 78 ఎకరాలు ప్రభుత్వం వివిధ పథకాల కింద తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో 40-50 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే అక్కడ ఈ 15 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. మరి యూనివర్సిటీ కౌన్సిల్ వారు కూడా అనాలోచితంగా యూనివర్సిటీ యొక్క భవిష్యత్తు అవసరాలని గమనించకుండానే తీసుకోవడానికి ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తున్నది. ఈ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో హాస్టల్ విద్యార్థులకు కానీ గర్ల్స్కు దాదాపు ఒక 2000 మంది పిల్లలకు అంటే మెస్లో భోజనం చేయడానికి 150 మంది కూర్చోడానికి స్థలం ఉంది. ఇంకా చాలా అవసరాలు యూనివర్సిటీకి. యూనివర్సిటీ అవసరాలను, విద్యార్థుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ప్రపోజల్ను వెనుకకు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఆ 15 ఎకరాల స్కూల్ కోసం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం యూనివర్సిటీలో మరి కాకతీయ మన వరంగల్లో మరొక చోట ఎక్కడైనా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం.